అందరికీ నమస్కారం. నా పేరు పి సాయి కుమార్, తెలుగు ఉపాధ్యాయుడు. పుస్తక సమీక్షలో భాగంగా నేను చదివిన మరొక అద్భుతమైనటువంటి పుస్తకం గాంధేయ విలువల్లో నైతికత, మానవత. శ్రీ కోడూరి శ్రీరామమూర్తి గారు రచించినటువంటి ఈ పుస్తకాన్ని ఆయన భార్య అయినటువంటి శ్రీమతి భారతి గారు ప్రచురించారు. ఈ పుస్తకంలో గాంధీ మహాత్ముడు ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన ఆచరించినటువంటి నైతిక అంశాల గురించి, నైతిక విలువల గురించి, మానవతా నైపుణ్యాల గురించి ఎంతో చక్కగా రాయడం జరిగింది. మరి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రధాన పాత్ర ఎవరు అంటే గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు ఆయన ఆచరించినటువంటి నైతిక విలువలు, మానవతా దృక్పథం అనేవి అన్ని స్థాయిల్లోనూ మృగ్యమైపోయినటువంటి రోజుల్లో, ధన సంపాదనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంటున్నటువంటి రోజుల్లో మహాత్ముడు అటువంటి పరిస్థితుల్లోని కూడా కొంతవరకు ఆ నైతికత కట్టుబడి, మానవీయ విలువలకు కట్టుబడి ఆయన జీవితాన్ని సాధించారు. ఇది మనందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటిది. ఆయన కాలంలోనే మనకి స్వాతంత్రం అనేది లభించింది. ఆయన కోరుకున్న రీతిలో ఆ స్వాతంత్రం అన్నది రాలేదు. సమాజంలో ఉన్నటువంటి వికృత పరిస్థితులు తగ్గలేదు, బాగా పెరిగిపోయాయి. ఇది ఆయన్ని చాలా బాధించిందట. ఈ సంఘటనలు తమ స్వార్థం చూసుకునేవారే కానీ ఇతరుల యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించేవారు ఎవరూ లేరని ఆయన బాధపడుతూ ఉండేవారట. అటువంటి గాంధీ మహాత్ముడి యొక్క వ్యక్తిత్వాన్ని సమగ్రంగా తెలియజేసేటువంటి పుస్తకం ఇది. మరి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కథాంశంలో ఏంటి అంటే, మహాత్ముని జీవిత కృషిలో భారతదేశానికి స్వరాజ్య సాధన వచ్చిందని చెప్పుకున్నాం. అదొక చిన్న భాగం మాత్రమే. ప్రపంచ ప్రజలందరిలోని ఉన్నతమైనటువంటి విలువల సాధనకు కృషి జరగాలి. వసుదైక కుటుంబం అనేటువంటి సూక్తి వాస్తవం కావాలి అని మహాత్మా గాంధీ గారు ఎంతగానో పరితపించేవారట. అందుకు భారతదేశమే మనందరికీ ఆదర్శమని ఆయన చెప్పడం జరిగింది. కులమత విద్వేషాలతోటి పెచ్చు పెరుగుతున్నటువంటి స్వార్థం, పదవీకాంక్షలు, లంచగొండితనం, ప్రజల యొక్క అధికార దుర్వినియోగం, ఇలాంటి వాటిని రూపుమాపాలని చెప్పి ఆయన ఎప్పుడు పరితపించేవారు. నైతికత, మానవతా విలువలకు రోజు రోజుకి దూరం అవుతున్నాయని చెప్పి భారతదేశంలోని ప్రజలకు, ముఖ్యంగా యువతకు వివిధ రంగాల్లో గాంధీజీ ఆచరించి చూపిన విలువలు ఎంతో ఆదర్శప్రాయం అని చెప్పి ఈ పుస్తకం చెప్పబడుతుంది. అంటే గాంధేయ విలువల అవగాహనతో ఆ గాంధేయ మార్గంలో పయనిస్తే మన యొక్క జీవితాలు ఎలా సార్థకత చెందుతాయి, ముఖ్యంగా యువత గాంధేయ మార్గాన్ని అనుసరిస్తే వారి జీవితం ఎలా గాడిన పడుతుంది అని చెప్పడానికి సంకల్పించినటువంటి పుస్తకమే ఈ గాంధేయ విలువల్లో నైతికత, మానవత అనేటువంటి పుస్తకం. ఇంకా ఈ నైతికత, మానవతల గురించి తెలుసుకోవాలంటే ఆ మాటలకు గల అర్థాన్ని ముందుగా మనం తెలుసుకోవాలని చెప్పి శ్రీ కోడూరి శ్రీరామమూర్తి గారు ఎంతో చక్కగా రాశారు. నిజానికి నైతిక ప్రవర్తన ఎప్పుడూ ప్రతిఫలంగా లభించదు. సమకాలీనులు మన ప్రవర్తనను మెచ్చుకుంటారని చెప్పలేము. నైతిక ప్రవర్తన అనేది ఎవరి మెప్పు కోసం, గుర్తింపు కోసం కాదు అని, మనం ఆ విధంగా చేయవలసి ఉంది కాబట్టి అది చెయ్యాలని గాంధీజీ అన్నట్లుగా ఆయన రాశారు. నైతిక మతంలో అభిమానులందరూ గాంధీజీ మరొక విషయాన్ని గురించి కూడా, నైతిక చర్యను మనం యాంత్రికంగా కాగా హృదయపూర్వకంగా చేయవలసి ఉంటుందని, యాంత్రికంగా మొక్కుబడిగా ఏ పని కూడా చేయకూడదని చెప్పి ఆయన చెప్పినట్లుగా కూడా ఈయన రాయడం జరిగింది. మరి ఈ పుస్తకం నుండి ఎలాంటి జీవిత పాఠాలు మనం నేర్చుకోవచ్చు అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం పేరే నైతికత, మానవత. మరి ఇటువంటి విలువలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నాయి, గాంధీ గారి జీవితంలో ఉన్నాయి.
మరి ఈ చిన్ని పుస్తకంలో గాంధీజీ తెలిపినటువంటి కార్యక్రమాలు నాటికి నేటికి ఏనాటికైనా సరే భారతీయులందరికీ కూడా మార్గదర్శకాలుగా నిలుస్తూ ఉంటాయి. ఆ మహాత్ముడు సూచించినటువంటి తాను స్వయంగా ఆచరించి చూపించినటువంటి కార్యక్రమాలను బాటల్లో మనందరం నడవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది అని చెప్పి రచయిత చెప్పినట్లుగా ఈ పుస్తకం చదివే వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఈ పుస్తకం నుంచి మనం ఏదైనా కొత్త విషయాలు నేర్చుకున్నామా, కొత్త పదాలు నేర్చుకున్నామా అంటే ఇదంతా కూడా చాలా సరళమైనటువంటి పద్ధతిలో ఉంది, వ్యవహారిక భాషలోనే ఉంది. ప్రతి పదం చాలా సరళంగానే ఉంది. చదివిన వెంటనే దాని యొక్క భావం, అర్థం అంతా కూడా మనం గ్రహించగలిగానే ఉన్నాయి. కాబట్టి నాకైతే మాత్రం ఎటువంటి కొత్త పదాలు దీంట్లో తారసపడలేదనే చెప్పాలి. ఎంతటి జ్ఞానికైనా అజ్ఞానికైనా సరే ఈ పుస్తకాన్ని చదివితే దాని భావం ఏంటో ప్రస్ఫుటం అవుతుంది అనడంలో సందేహం లేదు. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని చదవమని మనం ఎవరికైనా సిఫార్సు చేస్తామా అంటే తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి. నేటి రోజుల్లో అంటే నైతికత అందరిలోని, మానవీయత అందరిలోని కరువైపోతున్నటువంటి ఈ రోజుల్లో గాంధీ యొక్క మార్గం మనందరికీ ఆదర్శం కావాలి అంటే కనుక ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదవాలి. కేవలం చదువుకున్న వాళ్ళలోనే కాదు, వయోజనంలోనే కాదు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళలోనే కాదు, విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడేటువంటి పుస్తకమే గాంధీ విలువల్లో నైతికత, మానవత అనేటువంటి పుస్తకం. కాబట్టి అందరూ ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవండి అని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. నమస్కారం.